హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. వెహికల్కి సంబంధించి ఆడియో బోర్డు బీటీ బోర్డు అనేది మంచిది నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇది క్లాస్ డి బోర్డు అనమాట. 50 వాట్స్ ప్లస్ 50 వాట్స్ వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన బీటీ బోర్డు కూడా నేను తయారు చేశాను ఫ్రెండ్స్. ఈ బోర్డులు ఏంటంటే వెహికల్కి సంబంధించిన మ్యూజిక్ సిస్టంలో ఈ బోర్డులు అనేవి ఉంటాయి. వెహికల్కి సంబంధించిన ఆడియో మ్యూజిక్ ప్లేయర్లలో ఎక్కువ శాతం 4440 ఐసీలు ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఐసీ గల బోర్డులు ఉండడం వల్ల మీకు స్పీకర్ అవుట్పుట్ షార్ట్ అయినా సరే, లేదంటే ట్విట్టర్ కానీ ఊఫర్ కానీ ఎక్కువ లోడ్ పడినప్పుడు ఇటువంటివి ఐసీలు అనేవి కాలిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇటువంటి బోర్డులు యూజ్ చేయడం వలన స్పీకర్ అవుట్పుట్ షార్ట్ అయ్యేటప్పుడు ఐసీలు కాలిపోతుంటాయి. మీరు ప్రతిసారి ఐసీలు అనేవి చేంజ్ చేయవలసి వస్తుంది. ట్విట్టర్ షార్ట్ అయినా సరే కాలిపోద్ది అనమాట. మీకు వెహికల్స్ నుండి కొన్ని వెహికల్లో రెక్టిఫైయర్ కానీ బ్యాటరీ కానీ మీకు లో ఉండేటప్పుడు, బ్యాటరీ లో ఉండేటప్పుడు ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చేటప్పుడు హై వోల్ట్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ 12 రావాలి, 13, 14 ఇలాగ వచ్చేటప్పుడు ఈ 4440 ఐసీ అనేది తట్టుకోలేదు అనమాట. ఇటువంటి ఈ బోర్డు ప్లేస్ లో నేను క్లాస్ డి బోర్డు అనేసి నేను తయారు చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. నేను అది మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ బోర్డు ఏంటంటే ఈ 4440 మీకు 14+14 వస్తుంది అనమాట. ఒక ఐసీ వచ్చేసి 14 వాట్స్ వస్తుంది. మన బోర్డులో 50+50 వాట్స్ అనేది వస్తుంది అనమాట. 4440లో ఐసీ షార్ట్ అయ్యేటప్పుడు, బాక్స్ వైర్లు షార్ట్ అయ్యేటప్పుడు కాలిపోద్ది అనమాట. మన బోర్డులో ఫుల్ గా సౌండ్ పెట్టి స్పీకర్ వైర్లు కలిపేస్తే ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. 4 వైర్లు మీరు కలిపేసినా ఎటువంటి ప్రాబ్లం అవ్వదు అనమాట. మళ్ళీ ఆ వైర్లు ఉప్పేటప్పుడు నీట్ గా చక్కగా పాడుకుంటది ఫ్రెండ్స్. ఈ బోర్డులో బూస్టర్ ఉంటుంది. మీకు మీ వెహికల్లో యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు 12 కన్నా ఎక్కువ వోల్ట్ దేటిపోయినా సరే, 24 వచ్చినా సరే ఈ బోర్డు అనేది పనిచేస్తుంది అనమాట. 12 నుండి 24 వరకు పనిచేస్తుంది ఈ బోర్డు ఫ్రెండ్స్. కొన్ని ఇటువంటి క్లాస్ డి బోర్డులు కొన్ని అయితే మార్కెట్ లో ఉన్నాయి. దానికి ఏంటంటే బూస్టర్ బోర్డు అనేది కావాలి. మన దాంట్లో ఇన్బుల్ట్ బూస్టర్ బోర్డు ఉంటుంది. మీరు సౌండ్ ఎంత పెట్టినా సరే ఎటువంటి కట్ అవ్వడం అలాగే ఇంకేం జరగదు అనమాట. చాలా నీట్ గా అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 4440 కన్నా బెటర్ క్వాలిటీగా ఉంటుంది. ప్లస్ ఇది హీట్ ఇష్యూ అనేది అస్సలు ఉండదన్నమాట. మీరు ఎంత సౌండ్ పెట్టినా కంటిన్యూగా మీరు డే మొత్తం యూజ్ చేసిన ఎటువంటి హీటింగ్ ఇష్యూ ఉండదు ఫ్రెండ్స్. ఇందులో 50 వాట్ ప్లస్ 50 వాట్ పక్కగా మీకు వస్తుంది అనమాట. ఫర్ ఛానల్ వచ్చేసి 50 వాట్స్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్పీకర్ అవుట్పుట్ కాయిల్స్ హెవీగా ఉంటాయి. అన్ని బోర్డులో చూసుకుంటే మన బోర్డు అనేది హెవీగా ఉంటాయి అనమాట. దీనికి ఇది హెవీగా ఉండడం వల్ల మీకు షార్ట్ అయినా సరే కాలిపోవడం అంటే ఐసీకి ప్రొటెక్షన్ అనమాట. ఈ కాయిల్స్ అనమాట చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బోర్డు నుంచి మీరు యూఎస్బీ బోర్డుకి లైన్ ఇవ్వడానికి 5 వోల్ట్ రెగ్యులేటర్ కూడా ఉంటుంది. చక్కగా మీరు 5 వోల్ట్ అనేది ఈ బోర్డు నుండి ఇచ్చుకోవచ్చు. మరి సపరేట్ గా ఏ అవసరం లేదు ఫ్రెండ్స్. మన బోర్డుకి సంబంధించిన ఇది బీటీ బోర్డు అనమాట. ఈ బోర్డుకి కరెక్ట్ గా మ్యాచింగ్ అనమాట. ఈ బోర్డు అనేది హార్డ్ బేస్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది అనమాట. క్లారిటీ కూడా బాగుంటుంది, స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బోర్డు అనేది ఇదనమాట ఫ్రెండ్స్. ఈ బోర్డు ప్లేస్ లో ఈ బోర్డు యూజ్ చేసుకోవడం వలన చాలా బెటర్ అనమాట ఫ్రెండ్స్. ఈ బోర్డు మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్ చేయడం వల్ల ఈ బోర్డు అనేది క్యాటలాగ్ ఆటోమేటిక్ గా మీకు క్యాటలాగ్ అనేది వస్తుంది. ఈ బోర్డు అనేది మీకు నేను పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి, ఆటో రిప్లై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.